2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి వస్తేనే, గవర్నమెంట్ ఫామ్ అయితేనే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు ఉంటుందండి కంపల్సరిగా. ఎందుకంటే గత గవర్నమెంట్ చూసాం మనం, అంతా శవరాజకీయం తప్పించి ఆయన రాజకీయం చేయలేదండి. ఆయన వ్యాపారాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టుకుని వ్యాపారం డెవలప్ చేసుకున్నాడు తప్పించి రాజకీయం ఏమీ చేయలేదు. రాష్ట్రానికి ఈయన వల్ల ఎటువంటి అభివృద్ధి చెందలేదండి. గంజాయి డ్రగ్స్ మాత్రం విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందిందండి. ఎక్కడ కూడా ఒక కొత్తగా బిల్డింగ్ కట్టలేదు, ఒక కంపెనీ తేలేదు, ఒక పరిశ్రమ తేలేదండి. నిరుద్యోగులందరూ బెంగళూరు అటు సైడ్ వలసపోతున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ల వరకు వస్తే సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అన్నాడండి. సంవత్సరానికి 1,00,000 మంది బయటకు వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తే వాళ్ళందరూ పాస్పోర్ట్ చేసుకుంటే 6 లక్షల మంది వరకు చేరారు. ఎవరికి ఉద్యోగాలు లేవు. వీడు బట్టన్ నొక్కుతున్నాడు 10,000 రూపాయలు ఇస్తే వీడి బొక్క ఏంటండి వీడు ఇచ్చేది? ఉద్యోగ అవకాశాలు లేకుండా వీడు బొక్క 10,000 రూపాయలు ఇస్తే జీవితం గట్న అయిపోతుందండి. అమ్మఒడి పేరు చెప్పి అమ్మఒడి మోసం, చేయూత పేరు చెప్పి చేయూత మోసం. డ్వాక్రా మహిళలు నేరుగా బ్యాంకులోకి అన్నాడు. నేరుగా బ్యాంకులో కాదు కదా, వాళ్ళ ఖాతాలో కూడా రాలేదండి డబ్బులు. ఇవన్నీ నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం తప్పించి బట్టన్ నొక్కాను అంటాడు. ప్రతి ఇంటికి కూడా 1,00,000 ఇచ్చాను, 1,50,000 ఇచ్చాను అంటాడు. ఈడింటికి ఎంత నొక్కాడని తెలియట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎంత వెళ్ళిందో లెక్క చెప్పాలి రూల్గా. ఇప్పుడు ఏది దొరికితే తాకడ పెట్టుకుని ఎన్నాలని రాష్ట్రాన్ని నాశనం చేసి పాలిస్తాడు. ఇలాంటి పనికిమాల గవర్నమెంట్ ఉండకూడదని జనాలు నిర్ణయించుకున్నారండి. ఇప్పుడు వీడికి ఓటేస్తే జనాలు ఆస్తులు, భూములు అన్నీ పోతాయనే భయంతో కూడా వీడికి ఓటేసే ప్రసక్తులు అయితే లేరండి. అంటే 2014లో కూడా కూటమిగానే అప్పుడు ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడు చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్తున్నారు. అయితే ఈసారి మరొకసారి అవకాశం ఇస్తే మళ్ళీ ప్రజలకు మంచి చేస్తారంటున్నారు. దాన్ని మీరు నమ్ముతారా? సార్, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, అబద్ధం ఆడి ఎవరంటున్నారో అబద్ధం ఆడారని, వాడే పెద్ద అబద్ధం అండి. ప్రజావేదికను కూల్చాడు. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావేదిక లేదు. ఒక పేదవాడు నోటి ముందున అన్నం తినే అన్న క్యాంటీన్ తీసాడు. వీడు ఏమైనా రాజాన్న క్యాండిడేట్లు కానీ ఏమైనా పెట్టాడంటే ప్రజావేదికలు కూల్చడం తప్పి వీడిని కూల్చే ప్రభుత్వం తప్పించి ఇది ఎక్కడ నిర్మించే ప్రభుత్వం లేవండి. ఎక్కడైనా చూడండి ప్రారంభోత్సవమే, శంకుస్థాపనలే కానీ ప్రారంభోత్సవాలు లేవు ఈయన గవర్నమెంట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి మరలా వస్తే విశాఖని క్యాపిటల్ సిటీగా తయారు చేస్తాను, ఇక్కడ విశాఖ రాజధాని నుంచి పరిపాలన కొనసాగిస్తాను. విశాఖ రాజధాని లేదు, బొక్క లేదండి. ఏంటి 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ కట్టాడు? కర్నూలు అన్నాడు, విజయవాడ అన్నాడు, విశాఖపట్నం అన్నాడు. ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాడండి? ఎక్కడైనా రాజధాని ఇంకా నమ్మే ప్రజలు నమ్మడానికి విశాఖపట్నంలో ఎవరైతే విశాఖపట్నంలో ప్రజలు అయితే నమ్మే ప్రసక్తిలో లేరండి. ఎందుకంటే ఎంత బేగ పోతాడో మహానుభావుడు అని దండం పెట్టుకుని కూర్చున్నారు. మొన్న సీనియర్ సిటిజన్ ఓటింగ్ కూడా చెప్పి మరి సైకిల్కి వేశారండి. సైకిల్కు కూటమే గెలాలన్న దీంతోనే ఓటేశారు తప్పించి, కానీ ఈ పనికిమాలను పోవాలనే ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం అన్నీ ఉంటాయండి. ఈ పనికిమాల పథకాలు ఎవరికి ఇచ్చాడండి? పథకాలు నవరాత్రాలు అన్నట్టు అన్ని నవరంధ్రాలే. ఒక 9 నవరాత్రాల్లో 9 నవరంధ్రాలు పెట్టాడు. కరెంటు బిల్లు వస్తే అమ్మఒడి కట్, కరెంటు బిల్లు మీటర్ పెరిగితే చేయూత కట్టు, అన్ని కటింగ్లు తప్పించి కానీ వీళ్ళకి ఏమి రాలేదు. మేము బాధ్యతలు అండి. ఎందుకంటే మా పిల్లలు చదువుకుని, నా పిల్లలు లక్షల్లో ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. ఎవరికి ఉద్యోగం లేవు, ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు. మరి నేను బాధ్యతనే కదా. నా పిల్లలు బాగా చదువుకున్నారు. నా కూతురు పీజీ చేసింది, నా కొడుకు డిగ్రీ చేశారు, 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. ఉద్యోగం అడిగితే వైన్ షాప్లో గంజాయి అమ్ముకోమంటాడు, లేకపోతే డ్రగ్స్ అమ్ముకోమంటాడు. అంతకు మించి ఇంకేం లేదండి.